వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సౌకర్యం కోసమే వార్డు కార్యాలయాల ఏర్పాటు. అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్ లో పర్యటించి మాట్లాడిన మంత్రి తలసాని. పాత బస్తీలో బోనాలు షురు. శిఖర పూజలో పాల్గొన్న నగర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. సిరిసిల్ల జిల్లా అయ్యూరుపల్లిలో ఉచిత మంచినీటి శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన ప్రతిమా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నమనేని వికాస్. ఆశయం కోసం బతికిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ సింహ గాయత్రం పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీ పార్వతి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల సౌకర్యం కోసమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్ లో పర్యటించి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారని, సమస్యల పరిష్కారం కోసం వార్డు ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 50-60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 9 సంవత్సరాలలో జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని మంత్రి తలసాని తెలిపారు. దాంతో పాటు ఇక్కడ వార్డ్ ఆఫీస్ పెట్టినాం. మీరు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వార్డ్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి. అందులో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అక్కడ. అంటే కేటీఆర్ గారు రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్ సఫర్ అయినప్పుడు ఎక్కడ పోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ పోవాలి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ ఉండే. మున్సిపల్ ఒక దగ్గర, వాటర్ వర్క్స్ ఒక దగ్గర, ఎలక్ట్రిసిటీ ఒక దగ్గర, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళాలంటే కొంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు అందరినీ కలిపి అక్కడనే వార్డ్ ఆఫీస్లో కూర్చోబెట్టినాం. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అయితే అన్ని డిపార్ట్మెంట్లు అక్కడనే ఉంటాయి. మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. దీంతో పాటు మనం పార్కులు కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్కు ఇంట్లో కూడా కొంతమంది వెళ్తుండొచ్చు వాకింగ్కు. ఇప్పుడు ఆ పార్కుని బాగా చేయించినాం. మళ్ళీ ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది మొన్ననే. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక కూడా చూసేది మన బల్కంపేట చాలా అద్భుతంగా చేసినాం. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు లాస్ట్ మజిలీ అక్కడ కూడా కొంత ప్రశాంతంగా ఉండాలని, అక్కడ కూడా చాలా అద్భుతంగా చేసినాం. అయితే రీసెంట్ ఏంటంటే మన ఈఎస్ఐ శ్మశాన వాటిక ఉన్నది. దానికి ఒక 10 కోట్లు శాంక్షన్ చేసాం. అది కూడా చేస్తుంది. మీరు చూసినారు 2014 ముందు 14 తర్వాత మీరు చూసారు ఎంత మార్పులు వచ్చినాయి. ఏట్లా చూసాను. ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేది మీరు ఇక్కడనే టెంపుల్ వెనుకనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే ఒక 7,000-10,000 మంది వస్తుంది 2014 ముందు. ఇప్పుడు 9 లక్షలు వస్తుంది. 9 లక్షల మంది వస్తుంది. మీరు చూసారు మీరు ప్రత్యక్షంగా. అందుకే ఆ టెంపుల్ పరిసరాల్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించినాం, షెడ్ వేయించినాం. ఆ షాపులు పెట్టే వాళ్ళు కూడా రోడ్ల మీద పెట్టి ఇష్టం ఉన్నట్టు చేస్తే వాళ్ళందరికీ ఒక వైపున 34 షాపులు కట్టించి తిరిగానే ఇచ్చినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. పర్టికులర్గా ఈ కాలనీకి మీరు ఎవరు అడగలేదు సిమెంట్ రోడ్డు కావాలని. నేనే కావాలని సిమెంట్ రోడ్ ఇక్కడ వేస్తే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది కాలనీ, ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మరి అద్భుతంగా సిమెంట్ రోడ్ వేసేది. రెండోది టేబుల్ డ్రైన్ కూడా కంప్లీట్ అయినా మీకు అద్భుతంగా ఉంటాయి. రెండోది మీకు ఈ కాలనీలో ఏమన్నా చెట్లు అవసరం ఉంటే, మొక్కలు కానీ చెట్లు కానీ ఏదైనా అవసరం ఉంటే శ్రీనివాస్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ తీసుకుంటారంటే నేను నంబర్ చెప్తాను. అనేది
దేశం ప్రపంచంలో చాలా జరుగుతుంది, కానీ తెలంగాణలో జరిగినట్టు ఎక్కడ జరగదు. ఒక మొక్క పెడితే ఆ మొక్క కూడా ఇంటెలిజెన్స్ పెడతాడు సీఎం గారు, అసలు ఆ మొక్క పెరుగుతుందా, వీళ్ళు మెయింటైన్ చేస్తుందా లేదా. ఒకవేళ ఆ మొక్క పెరగకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది, ఎలక్ట్ అయినటువంటి ఆ పదవి కూడా పోతుంది అని చట్టం చేసేది దాన్ని. అందుకే 7.7% స్పాన్ ఆఫ్ 9 ఏళ్లలో ఇంత క్లీనరీ రాష్ట్రంలో వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడ రాదు. ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు చూస్తారు. మన పిల్లలకు మన కుటుంబాలకు ఎంత ఆస్తి ఇస్తామన్న దానికంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి. ఎందుకంటే కరోనా వైరస్ మనందరం చూసిన వాళ్ళం. అదే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎటువంటి డిసీజ్ వచ్చినా కానీ ఫేస్ చేసేటువంటి శక్తి మనకిచ్చే ఆక్సిజన్తో ఉంటుందని వారి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దాని ప్రకారమే రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి. దీంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు, ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 50 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. ఇప్పుడు చాలామంది తెలియక, మన దగ్గర కూడా తెలియక ఏం చేస్తున్నారంటే అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, ఎక్కడికి పోయినా కానీ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ జరుగుతుంది. పిల్లల డెలివరీస్ కూడా చాలా కాస్ట్లీ అయితే అందరూ కూడా రిచ్గా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు బిల్ వేసిన తర్వాత అర్థమవుతుంది ఏం లేదు. మీరు ఒక్కసారి ఇక్కడ కాలనీ నుంచి మీరందరూ హాస్పిటల్కి ఒక్కసారి విజిట్ చేయండి. మీరు విజిట్ చేస్తే హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజ ధ్వజారోహణతో పాత బస్తీలో బోనాల సందడి మొదలైంది. శుక్రవారం జరిగిన శిఖర పూజలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్న, సౌత్ జోన్ డీసీపీ సాయి చేతన తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ సిటీలో జూలై 16న బోనాలు, జూలై 17న భవిష్యవాణి కార్యక్రమాలు జరుగుతాయి. సివి ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆనవాయితీగా శిఖర పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఓల్డ్ సిటీ బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ప్రతిమ మీ ముంగిట్లో అనే నినాదంతో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. వేములవాడ, అయ్యూరుపల్లి గ్రామాల్లో ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషితో అయ్యూరుపల్లికి ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని తెచ్చుకోవడం గొప్ప విజయమన్నారు. వేములవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధి తమ కుటుంబానికి ఎంతో అనుబంధంగా ఉన్నాయని, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో నిధులు రాకుండా సర్పంచ్లు, కౌన్సిలర్లు ఎంతో కష్టపడుతున్నారన్నారు. సమయానికి నిధులు రాకపోవడంతో వారు చేసిన పనులకు అప్పులు తీర్చలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరుతో ప్రజాప్రతినిధులు సతమతమవుతున్నారని, వెంటనే ప్రభుత్వం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. స్వాగతం, సుస్వాగతం సార్. డాక్టర్ చెన్నమనేని వికాస్, డాక్టర్ దీపా గారికి అయ్యూరుపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం పలుకుతూ టౌన్ వార్డ్ 3 పరిధిలోని అయ్యూరుపల్లి గ్రామంలో ఈరోజు ఉచిత వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే మాకు దరఖాస్తు ఈ గ్రామం నుంచి వార్డ్ 3 కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారి నుంచి మాకు వచ్చింది. మరి ప్రజల స్వావలంబన, స్వపరిపాలనకి ఇది ప్రతీక. ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అన్ని గ్రామాలలో మనం వర్క్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథకాలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలాంటి కార్పొరేట్స్ ప్రతిభా ఫౌండేషన్ కావచ్చు, వేరే ఫౌండేషన్ కావచ్చు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది ఒక నమూనా మనం భావించాలి. అదే కాకుండా మా ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలలో ఒక కుటీర పరిశ్రమలు వస్తే యువత చాలామందికి ఉద్యోగాలు లేవు. మన అధిక జనాభా గల దేశం, యువజనులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అందరూ హైదరాబాద్ పోలేరు. కాబట్టి ఈ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆహార శుద్ధి రంగమే కావచ్చు, కుటీర పరిశ్రమలు వస్తే, స్థానికంగా ఉద్యోగాలు వస్తే వలసలు తగ్గుతాయి. అప్పుడే క్షేత్ర స్థాయిలో స్వయంబాధి పొందాలని మా సంకల్పం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలే కావచ్చు, మహిళలకు స్వయంపాధికి యూనిట్లే కావచ్చు, కుట్టు మిషన్లే కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో మేము చేస్తున్నాం. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ముంగడికి వెళ్తున్నాం. రాబోయే కాలంలో ఇలాంటి పరిశ్రమలు వస్తే మన వేములవాడ దిశ మనం మార్చుకోవచ్చని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆశయం కోసం బతికిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విశాఖ ఏరియాలోని గాంధీ అధ్యయన కేంద్రంలో ఎన్టీఆర్ సింహ గాయత్రం పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గాంధీజీ ఆలోచనలు, తత్వాన్ని ఎన్టీఆర్ ఇష్టపడేవారన్నారు. కష్టం నుంచి ఎదగడానికి ఎన్టీఆర్ జీవితం నిదర్శనమని చెప్పారు. గాంధీ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య కె సీతామాణిక్యం మాట్లాడుతూ గాంధీజీ తత్వాన్ని యువతకు చేరువ చేయడానికి నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ఏదో గడిపోయిందమ్మా, పర్వాలేదు. మా గాంధీ గారిని మనం చూసాము. కానీ అసలైన జడ్జిమెంట్ కాలం అని ఇచ్చేటువంటి దీన్ని ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నాను నేను. అందుకే జగన్ ప్రభుత్వం మీద కూడా ఎన్ని రకాలుగా వీళ్ళు విమర్శలు, దాడులు ఎన్ని రకాలుగా చేస్తున్న గంటలోనే అవన్నీ కూడా మరి తెల్లమైపోవటం, వాటి యొక్క నిజమేంటనేది అర్థమైపోవటంతో ప్రజలు చేదరించుకునే పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఒక మహనీయుడు ఎన్టీఆర్ గారు. కొంతమంది మాత్రమే ఏమి పని మీద ఇళ్లను అడిగిడినాడు, నుడవనేర్చినంతనే అడుగవలేని జాషువా గారు పద్యం ఉంది. ఏమి పని మీద ఇళ్లను అడిగిడినాడో అడుగకుండా అంతయు నేర్పినాడు అని అతను ఒక చిన్న బాబుని గురించి రాస్తాడు. శిశువు అనే దాంట్లో రాస్తాడు అతను. అలాగే ఎన్టీఆర్ లాంటి ఒక చారిత్రక పురుషులు వాళ్ళు కొన్ని ధ్యేయంతోనే జన్మిస్తారు, కొన్ని ఆశయాల కోసమే జీవితాన్ని ముగిస్తారు. అందులో ఎన్టీఆర్ గారు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఏనాడు తన ఆశయాలను అమ్ముకోని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఒక్కరినే మనం చెప్పుకోవాలి. నిజంగానే ఎప్పుడు కూడా ఒక్క మాట, మీరు మీ భార్యను వదిలేసేయండి, మేము మీ పదవి మీకు వెనక్కి ఇస్తాము అంటే, ఒక చిన్న ఇది సర్పంచ్ పోస్ట్ కోసం కూడా భార్యను తన్నేవాళ్ళు, బయటికి పంపేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయం అనే మత్తు తలకెక్కినటువంటి నీచమైన ప్రవృత్తితో భార్యను చులకన చేసేవాళ్ళను మనం చూస్తున్నాం. భార్యను తార్చే వెధవలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమాజంలో ఒక ముఖ్యమంత్రి పోస్టు, తనకై తను సంపాదించుకున్నటువంటి పోస్ట్, అది కోట్లాది మంది ప్రజల అభిమానంతో ఇచ్చినటువంటిది. 258 సీట్లు ఒక్క మనిషికి ఇచ్చారు అంటేనే ఎన్టీఆర్ అనే ఇమేజ్ ఈ ఆంధ్రదేశంలో ఉమ్మడి ఆంధ్రదేశంలో ఎంతగా ఉందనేది చాలా స్పష్టమైన రోజు. రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టినటువంటి రోజు. అంత మహానుభావుడు అంత చరిత్ర సృష్టించి కమ్యూనిస్టులకు 36 సీట్లు నిజంగా అలా పడేశారు ఆయన చెప్పాలి అంటే. కానీ ఆ గౌరవం వాళ్ళు నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళది. దాని గురించి మనం మాట్లాడలేము. కానీ అలా 222 జగనన్న సురక్ష కార్యక్రమంలో అర్హులందరికీ ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వడం అభినందనీయమని మాజీ మంత్రి ముక్కు కాసిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని 10వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గాఫర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముక్కు కాసిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా లేదా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సురక్ష పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. వార్డులో ప్రతి ఇంటిలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90% కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పలు పథకాలను ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. కనిగిరి ప్రాంత ప్రజలకు చిరకాల స్వప్నమైన వెలుగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ప్రజలకు నీరు అందించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, గృహ సారథులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. డీసెంట్రలైజేషన్ ప్రజలకు దగ్గరగా చేరుగా మండలాలు పెట్టినారు.
గ్రామ సచివాలయాలు అంటే మొత్తం సచివాలయం అంటే సెక్రటరీ మంత్రుల కార్యాలయం, మినిస్టర్ వచ్చేసి ఇక్కడ కౌన్సిలర్గా, చైర్మన్ ఏమో మొత్తం మీద మున్సిపాలిటీ మొత్తం మీద పెద్ద కార్యదర్శి. ఇక్కడ ఎక్కడికెక్కడ కార్యక్రమాలు చాలా మంచిగా అమలు అవుతూ ఉన్నాయి. ప్రధానంగా మన కరోనా వ్యాక్సినేషన్ అనేది సచివాలయం దగ్గరలో అంతా బాగుంటే ఉంటుంది. వయసు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఇచ్చేసి ఈ జగనన్న సురక్ష అనేది చాలా అద్భుతమైంది. చాలా మంది ఆఫీసులతో తిరిగి వేసాలి, సరైన సర్టిఫికేట్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు అధ్యక్షుడు గఫూర్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు మాణిక్యాల గారు, గారు, కౌన్సిలర్ గారు అందరు కూడా మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ చక్కగా ఉపయోగించుకోవాలి ఈ కార్యక్రమాలని. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏటా జరిగే సీతారాముల కళ్యాణానికి కోరుకొండ భక్తులు సమర్పించే 13వ ఏడాది కోటిగోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా భద్రాచలం వచ్చిన సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం ముందుగా అంబసత్రంలో వేద మంత్రాల నడుమ వరి విత్తనాలను కలశాలలో నింపారు. అనంతరం అంబసత్రం నుంచి రామాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రధాన ఆలయంలో సీతారాముల ఎదుట పూజలు నిర్వహించారు. పూజలు చేసిన విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో కోటిగోటి తలంబ్రాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పొలంలో వరి విత్తనాలు చల్లి పంటలను పండించి తలంబ్రాలను భక్తులతో ఒలిపించి ఏటా స్వామివారికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. కోటిగోటి తలంబ్రాల మహాయజ్ఞంలో ఈ రోజు నుంచి భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టినట్లు కళ్యాణ అప్పారావు తెలిపారు. గురుజీ రమ్మన్నా ఇటు ఉండాలి, మీరు ఇటు ఉండాలి. కోరుకొండ నుంచి భక్తులు నాడు రామదర్శనానికి వచ్చారు. అయితే రాబోయే కళ్యాణానికి శ్రీరామనవమి కళ్యాణానికి తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను తీసుకోవడం జరిగింది. దానికి గాను నాట్లు వేయడం కోసం ఇక్కడికి వచ్చి రామానుగ్రహంగా వీటిని తీసుకుని వీటిని అక్కడ నాట్లు వేయడం జరుగుతుంది. వీటి నుంచి వచ్చినటువంటి పంట ద్వారా స్వామివారికి కోటి తలంబ్రాలను చేసి తీసుకుంటున్నారు. అలా సుమారు కొన్ని సంవత్సరాల నుంచి భక్తులు రావడం, ఇక్కడ రామానుగ్రహంగా వీటిని తీసుకువెళ్ళడం లాంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈసారి కూడా వీరు ఇక్కడికి రావడం జరిగింది. రామానుగ్రహంతో గొప్పనైనటువంటి పంటకి అలాగే కొంతమంది బృందం వచ్చారు. మరింత బృందంగా ఇంకా ఎక్కువ మంది భక్తులు దీనిలో పాల్గొని రామానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జనాయక్ ప్రారంభించారు. గతంలో ఏ పార్టీలు చేయని పనిని బీఆర్ఎస్ పార్టీ చేసిందని ఆయన అన్నారు. సీసీ రోడ్లు గాని, వాటర్ సదుపాయం, రైతు బంధు రోడ్డు సదుపాయం తన హయాంలోనే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ వైస్ చైర్మన్ పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోటలాలయ, ఎంపీపీ పద్మారవి, మండల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కష్టం దూరం చేయాలి, నీళ్ళ కష్టం దూరం చేయాలని ఊరికి తండకు రోడ్లు కట్టి ఓరెంజ్ ట్యాంకులు కట్టించి పైపులు వేయించి ఇంటింటికి పైపులు వేయించి నల్లా బిగించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేడ్చల్ జనరల్ సెక్రటరీ పి శైలేష్ సందీప్ ఆధ్వర్యంలో సామాన్యులు ఒక్కరోజే చైతన్య దీక్ష నిర్వహించారు. శైలేష్ సందీప్ రాజ్ మాట్లాడుతూ రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ వ్యవస్థ క్రిమినల్ గుండాలను నిలువరించడానికి చదువుకున్న యువత, సమాజ శ్రేయస్సు కోరే మేధావులు, సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరారు. నా పేరు సందీప్. నేను మీలాగనే ఒక సామాన్యుడిని. నేడు రాజకీయంలో జరుగుతున్న వివక్షను భరించలేక ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటిది, నేను ఎందుకు ఇక్కడ ఈ నిరాహార దీక్ష ఒకరోజు తలపెట్టాను అంటే, నేటి రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. ఏ మనిషి అయితే 100 కోట్లు 200 కోట్లు పెట్టగలుగుతాడో ఆ మనిషిని వెతికి మరి పార్టీలు అతనికి టికెట్లు ఇచ్చేసి తను పోటీలో నెగ్గుతున్నారు. మరి గెలిచిన వ్యక్తి మనకి ఏ రకంగా సహాయపడగలుగుతాడు? సామాన్యులమైన మనకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాడు? మనం కూడా ప్రజలమైన మనం కూడా 4,000కు 5,000కు మన ఓట్లను మనం అమ్ముకుంటున్నాం. ఈ ఓట్లు అమ్మడం వల్ల మనకు జరుగుతున్న అపాయం ఏంటిది, దీనివల్ల మనకు జరుగుతున్న అపాయం ఏంటిది అనేటిది మనం గ్రహించుకోవాలి. మనము సంవత్సరం తిరగంగానే మన పిల్లల కోసము సంవత్సరానికి వచ్చి 50,000 1,00,000 ఫీజు కడుతున్నాము ఉన్నతమైన విద్య కోసం. ఆ విద్యను మళ్ళీ ఎవరు మనకు అందిస్తున్నారు అంటే, నేడు మన దగ్గర ఏదైతే ఓటు కొనుక్కున్న నాయకుడు ఉందో వాళ్ళే కాలేజెస్, స్కూల్స్ ఉంటున్నాయి. మన ఆరోగ్యం కానీ పాడైపోతే ఆ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కావాలి, మనకు మంచి ఆపరేషన్ జరగాలి అంటే హాస్పిటల్కు పోతే అక్కడ మనకు దొరికే వైద్యం ఏదైతే ఉందో కాస్ట్లీగా ఉన్నది. అది ఎంత మనం ఈ డబ్బులన్నీ మనం ఎక్కడి నుంచి వెళ్ళి పెడుతున్నాము? మన జోబులో నుంచి వెళ్ళి పెడుతున్నాము. మనము ఓట్లు అమ్ముకోవడం వల్ల మన దగ్గర నుంచి వెళ్ళే డబ్బులు పోతున్నాయి. 5 సంవత్సరాల పరిపాలనలో చదువుకే పెట్టుకోండి, సంవత్సరానికి 50,000 పెట్టుకోండి, 2.5 లక్షలు మనం పే చేస్తున్నాము. అదే మనము నీతి నిజాయితీగా కానీ ఓట్లేస్తే మనకు పరిపాలన చేసేవాళ్ళు కూడా డబ్బులు పెట్టకుండా రాజకీయానికి వస్తారు. అలాంటి వాళ్ళు మన శ్రేయస్సు కోరి మనకి ఏదైతే మేలు ఉంటుందో ఆ మేలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారనేసి ప్రజలను చైతన్యపరచడానికి, అలాగే చదువుకున్న యువత వాళ్ళు ముందుకొచ్చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కావాలనే ఆకాంక్షతోటి ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నానండి. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన 85వ సర్వే నెంబర్లోని 3 ఎకరాల 20 కుంటల స్థలం వివాదంపై మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన విమర్శలను ఖండించారు. అవి తన భార్య లక్ష్మీ యాదవ్ కు చెందినవని, దాదాపు 15 సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక మంత్రి పోలీసులతో అరాచకం సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ తాను భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఇదే కాకుండా తనకున్న 7 ఎకరాలు కూడా వదిలేస్తానని మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే మీరేం చేస్తారని మంత్రిని ఆయన ప్రశ్నించారు. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, నేను ఒక 3.5 ఎకరాల భూమి కొంటే నీ కళ్ళు మంతున్నాయే, నువ్వు కబ్జా పెట్టినవి అంటున్నావే, అమ్మిన వాళ్ళు ఉన్నారు అడగొచ్చు కదా, నీ చుట్టాలే కదా వాళ్ళను, నేను కబ్జా పెట్టిన అంటున్నావు కదా, నువ్వు ఒక 10 మందిని తీసుకొని నువ్వు రా, ఏడ కూర్చుందాం. నేను కబ్జా పెట్టిపోతే 3.5 ఎకరాలకు బదులు నేను 7 ఎకరాల భూమి ఇస్తా. ఒకవేళ కబ్జా పెట్టినట్టు ప్రూఫ్ చేస్తే నువ్వేమిస్తావో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. పోలీసు వాళ్ళకు కూడా ఒకటే కోరుతా ఉన్నాను నేను, హైకోర్టు ఆర్డర్ను కాదని మీరు తీసుకుపోయిన కంటైనర్ ఉందో అది తీసుకురావని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మెట్టెక్కి వలసలో 1.03 కోట్ల అంచనాలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్య, సంక్షేమం, వ్యవసాయం 4 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో వెల్ఫేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో తక్షణ ప్రాథమిక వైద్యం వీటిల్లో లభిస్తున్నాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో మొబైల్ వైద్యం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్ దక్కిందన్నారు. వీటి ద్వారా పలు వ్యాధులకు సంబంధించిన నిపుణులు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. వ్యాధులను గుర్తించడం, వాటికి సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించడం లక్ష్యంగా రోగ నివారణ, ఖరీదైన మందులు అందిస్తున్నారని తెలిపారు. వైద్య రంగంపై ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తమ్మినేని సీతారాం అన్నారు.
రూపాయలతో పాటు 3 లక్షలతో పాటు ఇక్కడ మళ్ళీ మనకి ఎక్విప్మెంట్ ఒక 60-70 లక్షల రూపాయలతో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఏ వ్యాధి వచ్చినా ఇమీడియట్ గా అటెండ్ చేయడం. తర్వాత రెండవది, ఇప్పుడు కుక్క కరిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది, పాము కరిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది, డాగ్ బైట్, స్నేక్ బైట్ ఏదైనా ఇమీడియట్ గా. ఇప్పుడు మనకి ఆ స్నేక్ కరిచింది అనుకోండి, అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ మార్నింగ్ వారు వీధి వెళ్ళటానికి మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. అది వాడిని తీసుకెళ్లేటప్పుడు గేట్ పడచ్చు. ఇవన్నిట్లో దృష్టిలో పెట్టుకొని ఇటు లైన్ యువతల మెట్టెక్కోవాల్సిన అదరేరియా ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి తేవాలి. ఇది చింతాడ నుంచి గేదెల మనం పెట్టాము, మన ఈ సప్తపురాలు, నెక్స్ట్ అక్కివలస, పంతులపేట, ఊసవానిపేట, ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కూడా ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మెడికల్ సదుపాయాలను కల్పించే ప్రయత్నమే ఈనాడు మనం ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల సౌకర్యం కోసమే వార్డు కార్యాలయాల ఏర్పాటు. అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్ లో పర్యటించి మాట్లాడిన మంత్రి తలసాని. పాత బస్తీలో బోనాలు షురు. శిఖర పూజలో పాల్గొన్న నగర్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యూరుపల్లిలో ఉచిత మంచినీటి శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నమనేని వికాస్. ఆశయం కోసం బతికిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ సింహ గాయత్రం పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీ పార్వతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.